మీరేనా లక్ష్మణ్ గారు అంటే? నేనే. మీరు యూట్యూబ్ లో వీడియో పెట్టి వేలు చూపిస్తున్నారండి కృష్ణమాదిక్ గారికి. మీరు వీడియో పెట్టారు, మీ బాగా వ్యక్తిగానే మీరు చేసుకున్నారు, బాగానే ఉంది. వేలు చూపిస్తున్నారండి కృష్ణమాదిక్ గారికి. మీ వీడియో మొత్తం కూడా ఉన్నారు. కృష్ణమాదిక్ గారికి వేలు పెట్టి చూపిస్తున్నారండి. వేలు పెట్టి చూపిస్తున్నారంటే నేను ఏమన్నాను చెప్పండి. మీరు ఏమన్నారు అసలు? ఆయన ఏమన్నారు? మానవులంతా మనవాదులు అందరినీ అనలేదు ఆయన. వర్గీకరణ వ్యతిరేకించేటోళ్ళు మనవాదులు అన్నారు ఆయన. అది కాదు, హర్షకుమార్ అన్నాడు ఆయన, జోడి శీలం అన్నాడు, పనమాక లక్ష్మి లాంటి వాళ్ళని అన్నాడు ఆయన. చెన్నై లాంటి మీ పేరేందని ఒకసారి చెప్పండి. నా పేరు రాజు అండి, కృష్ణా డిస్టిక్ నుంచి మాట్లాడుతున్నాను. ఎక్కడ నుంచి? కృష్ణా డిస్టిక్, ఆంధ్రప్రదేశ్, ఏపీ. చెప్పండి. ఇప్పుడు కృష్ణా డిస్టిక్ రాజు గారు చెప్పండి సార్. మీరు కృష్ణమాదిగ తోట, కృష్ణమాదిగ గారిని విమర్శించే స్థాయి మీది. కృష్ణమాదిగ ఉద్యమాలు, తెలంగాణ ఉద్యమ గడ్డ మీద పుట్టిన మహానుభావుడు కృష్ణమాదిగ ఆరోగ్యశ్రీ తెచ్చిపెట్టారు. మీరేం తెచ్చిపెట్టారు చెప్పండి? మీరు అసలు మీ సామాజిక నేపథ్యం, మీ ఉద్యమాల చరిత్రను చెప్పండి. మీ చెన్నై ఉద్యమ నేపథ్యం. హలో, మాట్లాడండి. నేను తర్వాత మాట్లాడతాను. చెప్పండి. నేను తెలంగాణ ఉద్యమకారుడు. నేను కూడా తెలంగాణ ఉద్యమకారుడు. గోచి గొంగడేసుకొని పాటలు పాడలో ఉన్నాయి. నేను కూడా తెలంగాణ ఉద్యమకారుడు. తెలంగాణ తీసుకోవడానికి కీలక పాత్ర పోషించిన ఒక తెలంగాణ ఉద్యమ కళాకారుడు. దళితుల్ని సీఎం చేస్తారంటే ప్రశ్నించినట్టు కృష్ణమాదిగా. ఒక మాట చెప్తా, తెలియకుంటే నీకు తెలుసుకోండి. ఆయన ఏమన్నాడో మీరు క్లారిటీగా వీడియో చూసిన తర్వాత మాట్లాడండి. నన్ను అక్కడ ఏముంది తెలుసా? ఆయన ఏమో ఆ మాలను దమ్ముంటూ ఉద్యమం ధర్నాలు చేస్తారా? మాలలు చూస్తారా అంటే ఈయన ఎవడు ఫస్ట్ అనడానికి? ఆ కులం పేరు ఎందుకు తీయాలి? కులం పేరు ఎందుకు తీయాలా? ఈయన స్థాయి ఏమిటో ఈయన చేసుకోండి. ఈయన ఉద్యమం ఏందో ఈయన చేసుకోమని చెప్పండి. వినండి, వేరే వారిని రెచ్చగొట్టే విధంగా మాట్లాడొద్దు అని చెప్తున్నా. వేరే వారిని రెచ్చగొట్టే విధంగా మాట్లాడొద్దు అంటున్నా. వీడియో చూడండి, వీడియో క్లారిటీగా చూడండి. వీడియో చూసిన తర్వాత మాట్లాడండి. నేను వీడియో చూసిన అది కాదు, మీ వాట్సాప్ హాయ్ చేయండి. ఇంకో వీడియో చూపిస్తే ఆయన మాట్లాడింది ప్రెస్ మీట్ లో వీడియో మాట్లాడండి. ఆయన ప్రెస్ మీట్ మొత్తం చూసిన ఏం మాట్లాడండి తెలుసు చెప్పండి. ఆయన అల్లుడు కూడా మాల సమాజం వర్గం. మీకు ఆ సంగతి తెలియదో లేదో? హలో భయ్యా, ఒక మాట ఎప్పుడు మాల పట్ల చూపించట్లా. తెలంగాణ అన్యాయం జరిగిన ఆయన ముందున్నాడు. అసలు మీ పేరు నేను ఎప్పుడు జాడే లక్ష్మణ్ అంటే నాకు ఎవరో కూడా తెలియదు. జాడే లక్ష్మణ్ మీకు తెలంగాణ ఉద్యమంలో అడగండి. మీరు ఇంకా ఆంధ్ర నుంచి ఫోన్ చేస్తున్నారు. ఆయన భాగవతం ఏందో క్లారిటీగా గాలి రవి కూడా ప్రొఫెసర్ అన్న ఆయన కూడా మాదిగానే ఆయన క్లారిటీగా చెప్తారు. వినోద్ కుమార్ ఎవరండి? వినోద్ కుమార్ గురించి మాట్లాడుతున్నారు. వినోద్ కుమార్ గారి గురించి ఆయన ఒక ప్రొఫెసర్, ఆయన ఒక ప్రొఫెసర్ గారిని మేము గౌరవిస్తాం. ఆయన గురించి మాట్లాడకండి. చెన్నై గురించి మాట్లాడినా, మీ అక్షయ్ కుమార్ గురించి మాట్లాడినా, మీ సామాజిక వర్గంలో అసలు ఒక్కడన్నా మంచి నాకు తెలిసి గద్దరు తప్పించి మిగతా వాళ్ళందరూ అవకాశం వర్గీకరణకు అనుకూలం అంటారు. వాళ్ళ ఉద్యమం వర్గీకరణ నిర్ణయం రాగానే మేము గౌరవించాం. ఇంకో విషయం వినండి. ఇంకో విషయం, సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది 2004. 2004 సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అదే తీర్పుని ఇప్పుడు గౌరవించినారు. రోడ్డు మీద ధర్నాలు చేస్తున్నారు. మా అవకాశాలు దోచుకుని మీకు ఎన్నాళ్ళు తిని బాగుపడతారా బాబు మీ జాతి? హలో, జాతి బూతి ఏం మాట్లాడుతున్నావు అన్నా? నువ్వు ఏమన్నావు? అసలు మీ మాల జాతి మా అవకాశాలు 30 ఏళ్ళ నుంచి దోచుకున్నారు. 30 ఏళ్ళ నుంచి దోచుకున్నారు. హలో భయ్యా, మరి దోచుకున్నారు మా అవకాశాలు. తెలంగాణలో బలమైన సామాజిక వర్గం సామాజిక వర్గం. మా ఎంపీ అవకాశాలు 4 దోచుకున్నారు. చెప్పండి. ఇంకా అయిపోయిందా? చెప్పండి. ఇంకా ఎన్నాళ్ళు మీ బుద్ధి మారదా? నీ మాదిగ జాతికి ఎవరు భిక్ష పెట్టింది? ఫస్ట్ నీకు ఎవరు పెట్టండి? నీ అంబేద్కర్ లేకపోతే నిన్ను అంబేద్కర్ మాలోడా? కాకపోతే మాలోడా?
అంబేద్కర్ మాలాడా? ఎవరు చెప్పు? అంబేద్కర్ మాలని ఎవరు చెప్పుంటే? మీరు ఓన్ చేసుకున్నారంటే, మీరు ఓన్ చేసుకున్నారంటే బోటగా ప్రచారాలు చేస్తూ గమ్మంట లైవ్ పెట్టుకో. నువ్వు లైవ్ లో వస్తావా? లైవ్ లో వస్తావు నువ్వు లైవ్ లో వస్తావా? అంబేద్కర్ మాల భయ్యా అన్న, నీ పేరు రవియా? ఏదో చెప్పినావు కదా ఇందాక, నీకు రెస్పెక్ట్ ఇచ్చే వరకు ఇచ్చేనా? వీడియో మొత్తం క్లారిటీగా చూసిన తర్వాత మాట్లాడని చెప్పినా, ఏదో ఓవర్ యాక్షన్ చేయకు నువ్వు చెప్తున్నా. నువ్వు ఓవర్ యాక్షన్ చేయబడి కానీ మాట్లాడు. కృష్ణమాణి గారి గురించి ఇంకొకసారి చెప్తున్నా, ఏం చేస్తావు చేసుకో. హైదరాబాద్ వచ్చినంత హైదరాబాద్ వచ్చిందంటావా? ఏం మాట్లాడుతున్నావు? కృష్ణమాదికి ఏం చూపిస్తావు నువ్వు? ఆ కృష్ణమాది గురించి ఆయనకు గౌరవిస్తా అని చెప్పిన ఫస్ట్. ఆయన ఏదైతే ఎప్పుడు అంబేద్కర్ విమర్శించడం, మన మాల జాతిని విమర్శించడం. అంబేద్కర్ గురించి రాజ్యాంగం కేసీఆర్ రాజ్యాంగాన్ని మారుస్తుందా? అంబేద్కర్ దేశం కేసీఆర్ రాజ్యాంగం రాసిందా? కేసీఆర్ రాజ్యాంగం రాసిందా? కృష్ణమాది కేసీఆర్ ఎదిరించింది కృష్ణమాది కదా. తెలంగాణలో కేసీఆర్ ఎదిరించింది ఎవరు? కళాకారు భయ. ఆయన భాషల ఉద్యమం, ఆయన ఉద్యమం ఏంది? ఆయన మీరు ఓన్లీ మాదిగ జాతి సమాజం కోసం చెప్తా. ఇప్పుడు కూడా చెప్తా. మా అశోకాన్ ఉన్నాడు, మా విద్య రామనరసింహ ఉన్నాడు. ఎవరున్నారా మీరు? మేము ఇగో విను, ఒకటి విను, క్లారిటీగా తెలియకుండా తెలుసుకో. నువ్వు ఆంధ్ర మీది, ఇంకా ఇటుగా ఉద్యమం తెలంగాణ ఉద్యమం గురించి తెలంగాణ ఉద్యమం గురించి నిర్వహణ అనుకుంటాను, అనుభవం లేదనుకుంటాను. ఇప్పుడు నీకు మాట్లాడే విధానమే అర్థమైపోయింది. ఏదో లేబర్ పని చేస్తారు అనుకుంటా, నాకు క్లారిటీగా అర్థమైంది మీరు ఏం చేస్తారో నాకు మాట్లాడుతున్నావు. అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ లెక్క ఉన్నావు, ఎడ్యుకేషన్ లెక్క మాట్లాడుతున్నావు. వీడియోని క్లారిటీగా పెడతా, వాట్సాప్ లో హాయ్ అని పెట్టు. ఆయన మాట్లాడింది మంచి మాటలు చెడ్డ మాటలు నువ్వే చెప్తుంటే నువ్వు కొడుకుంటావు. చెప్పు ఏదో మొన్న ఒకటి చేసి నిన్నటి నుంచి వీడియో నుంచి ఒక 10-12 కాల్స్ వస్తున్నాయి నాకు. ఎవడెవడో మీకు ఏం మన్ను తెలియదు, ఏం చేయదు. ఇక బీజేపీలో పోయి నల్ల చెప్పండి, మందకృష్ణకు నల్ల కండువా కప్పు తీసేసి ఇక బీజేపీ కండువా కప్పుకోమని చెప్పండి. నీ జాతిలా కాదు, వర్గీకరణ కోసం ఏ దొంగలని కప్పుకుంటాం. అదే అన్నా, నేను అదే చెప్తున్నాను. నల్ల కండువా తీసేసుకుని బీజేపీ వేసుకోమని చెప్పండి. మీ గోడ టెంకల్లాగా ఎమ్మెల్సీ పదవి కోసం బాగు. మీ అక్షయ్ కుమార్ గారి రోజు పార్టీ, మీ జూపూడి గారి నాక 100 పాలు, మీ కాంగ్రెస్ శివాజీ గారి నాక మీ చెన్నై రామ. నేను ఏమంటున్నా, ఇప్పుడు మొన్నటి వరకు రెస్పెక్ట్ ఇచ్చినాం. నేను మందకృష్ణ అన్నకు రెస్పెక్ట్ ఇస్తా, గౌరవిస్తా, ఆదరిస్తా. ఇప్పుడు కూడా నా వీడియో క్లారిటీగా చూడు. ఆయన ఆ శంకర్కి అంత ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ లో శంకర్ని అవమానం జరిగినప్పుడు ఆయన పాలాభిషేకం చేసినప్పుడు కృష్ణమాది కాదా? జగన్కి అవమానం జరిగినప్పుడు కృష్ణమాది కాదా? అన్నా, నేను ఉద్యమానికి ఆయనకు సపోర్ట్ చేస్తా అన్నా, కానీ ఆయన మాల వాళ్ళని రెచ్చగొట్టే విధంగా మాట్లాడింది క్లారిటీగా వర్గీకరణ వ్యతిరేకించు. నీకు వీళ్ళకి వాట్సాప్ నువ్వు ఎందుకు భయపడుతున్నావు? వాట్సాప్ లో హాయ్ అని పెట్టి నేను దర్జాగా మాట్లాడతాను చెప్తున్నా కదా. నాకు ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి కాబట్టి ఇంత దర్జాగా మాట్లాడుతున్నాను. నేను ఎందుకు మాట్లాడతాను? కృష్ణమాది గారైనా ఒకటే చెప్తాం, మా ఆయన ఇప్పుడు ఒకటే చెప్తాడు. ఆయన ఎద్దు వచ్చినట్టు నాకు 20 ఏళ్ళ నుంచి వర్గీకరణ ఉద్యమం తెలుసు. ఆయన ఏం మాట్లాడలేదు. మనకు నువ్వు మాట్లాడి నువ్వు ప్రెస్ మీట్ నువ్వు కరెక్ట్ చూడలేవు అన్నా. నువ్వు అందుకే నీకు తెలియదు కాబట్టి నేను ఏం చదువుకున్నావు అని చెప్పినా. నీకు లేబర్ గా నీకు ఎంచుకొని ఎందుకోసం అన్ఎడ్యుకేటెడ్ గా ఉన్నావు అన్నట్టు నాకు క్లారిటీగా అర్థమైంది అని చెప్తున్నా. నువ్వు మొత్తం వీడియో మీరేం చదువుకున్నారు? నాది MA BEd అన్న, ఎడ్యుకేషన్ క్లారిటీగా చెప్తున్నాను. ఎంఏ సబ్జెక్ట్ ఏంటిది? హిందీ మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ నాది. అవగాహన ఉంది కాబట్టి మాట్లాడుతున్నా. మొన్నటి వరకు నేను విను 50,000 లక్షల మంది మెజార్టీతోని కూడా మీ మందకృష్ణ అన్న మోడీ గారితో ప్రోగ్రామ్ పెట్టినప్పుడు కూడా ఏ మాల జాతి కూడా, మాల నాయకుడు కావచ్చు, మాల యువకుడు కావచ్చు, మాల కార్యకర్త కావచ్చు, ఒక్క నోరు కూడా వేరు లేదు. నిన్న ఏదైతే మాట్లాడాడో మాల జాతికి అంత దమ్ము ఉందా? ఆయన ఏమన్నాడు? మాల జాతులు ఎవరైనా దమ్ము ఉందా? ధర్నాలు చేస్తారా? మాల జాతి ఎవరైనా రమ్మని చెప్పి ఓడన చేస్తారా? ఓడన ఎక్కుతారా అన్నప్పుడు విధంగా మాట్లాడొద్దన్నా. నేను ఏమంటున్నా, ఆయన ప్రోగ్రామ్ ఏంటో ఆయన చేసుకోండి. ఎందుకు మాకేం పోయింది చెప్పు? ఆయన ప్రోగ్రామ్ ఏమో ఆమె చేసుకోండి. నువ్వు కానీ ఏదో రెచ్చగొట్టి నువ్వు ఎందుకు టెన్షన్ ఆడుతున్నావు చెప్పు? మీరు చెప్పినారని నేను మాట్లాడతాను. మరి మీ ఓడి తిడతా. ఇప్పుడు నేను నీ అమ్మ అనుకో, నువ్వు నా అమ్మ అంటావు. మరి నువ్వు గెలుకోవడం ఎందుకు? ఫస్ట్ నన్ను నా అమ్మాని నువ్వు అనడం ఎందుకు? నేను చెప్తున్నా. ఆయన మందకృష్ణాన్ని మాలోడు రెచ్చగొట్టినప్పుడు మాలోడు బరాబర్ అంటాను.
క్లారిటీగా చెప్తున్నా. నన్ను కాదు ఫోన్ చేసేది, మందకృష్ణకు ఫోన్ చేయను, ఏమన్నా వాడు చెప్తాడు ఆయన ఇప్పటిదాకా నీకే టైం ఇచ్చినా కదా, ఇంకేం మాట్లాడుతావు ఇక చెప్పు. మీరు వినే కోరుకుంటారు సార్, మీరు వినే కోరుకున్నారు. నేను ఇంత ముందు కావాల్సింది మాట్లాడాను, ఓకే. ఇప్పుడు మీరు చెప్పారు కదా, నేను మాట్లాడతాను, చెప్పండి. ఆయన ఏమన్నారంటే మాల సమాజం నుంచి ఈ ధర్నాలు చేసే వాళ్ళకి మద్దతు లేదు, ధర్నాలు చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అక్కడ అని అన్నారు. అంతేగాని మామూలు వచ్చి ధర్నా చేయమని అంటే వాళ్ళకి కాల్సి మా సమాజం నుంచి మద్దతు లేదు, మాల సమాజం నుంచే మద్దతు లేదు. నీదే చెప్తా ఇక రామాయణ. లేకపోతే అందుకే అంటున్నా, వాట్సాప్ లో హాయ్ అని పెట్టని ఆ వీడియో పెడతాను, మాట్లాడిన క్లిప్స్ పెడతా, రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి. లేకపోతే తెలుసుకో, లేకపోతే అన్న ఇంకోసారి నేను మాట్లాడతా ఎనీ టైం 24 hours. మీరు ఇన్నిసార్లు 4-5 సార్లు కాల్ చేస్తున్నారు కదా, నేను ఫోన్ లిఫ్ట్ చేస్తా. నేను పారిపోను, నేను పోను, ఇక్కడనే ఉంటా, హైదరాబాద్లోనే ఉంటా. నాకు తెలంగాణ ఉద్యమ కళాకారులు చెప్తున్నా. మీరు మాట్లాడే విధానం ఎట్లున్నదంటే ఏదో మాకు ఏళ్ళు చూపిస్తేనే అంత భయపడుతున్నారు. మరి మాలాడికి మీరు ధర్నా చేసే దమ్ము ఉందా, ఇది ఉందంటే మేము ఎందుకు పడతామండి? ఆయన ఎవరు చెప్పండి. మరి మేము ఉన్న వాస్తవం పదవులకి మోకాళ్ళ కోసం పదవుల కోసం మోకాళ్ళు పెట్టుకుని కృష్ణా జిల్లా అని చెప్పినావు కదా, ఎక్కడ మీది? కృష్ణా జిల్లానా? ఎక్కడ? కృష్ణా జిల్లా కల్తీఊరు. కృష్ణా జిల్లా కల్తీఊరా? పేరేమన్నారు? ఏమన్నారు? రాజు. రాజు. ఏం చేస్తారు సార్ మీరు? ఏం చేస్తారు మీరు? ప్రైవేట్ జాబ్ చేసుకుంటాను. ప్రైవేట్ జాబ్ సార్, మీరు ప్రైవేట్ జాబ్ చేసుకుంటా మంచిగా అవగాహన చదువుకోండి ఫస్ట్. క్లారిటీగా చెప్తున్నా, మిమ్మల్ని తెలియకుంటే తెలియపరిచేది నలుగురిని. సమాజం గురించి తెలుసుకో. అసలు ఏమన్నాడు ఒకసారి, ఎందుకు తిట్టిండు, ఆయన కారణం ఉంటుంది కదా. సరే, ఈయన జాడ లక్ష్మణ్ ఎందుకు పెట్టి ఎందుకు మాట్లాడిండు అది ఫస్ట్ వీడియో మాట్లాడిన తర్వాత ప్రెస్ మీట్ మొత్తం వినాలి. మొత్తం నేను చూశానండి, మా దగ్గరికి రాకుండా ప్రెస్ మీట్ లో కాదు, వినండి. లెజెండ్ టీవీ కావచ్చు, తొలి 4 ఛానల్ ముంగటైనా ఒకటి మాట్లాడిండు. ప్రెస్ మీట్ లో కాకుండా పర్సనల్ గా ఒక కండువా వేసుకొని, షాల్ వేసుకొని ఆ మాట్లాడిన వీడియో వినండి. ఆయన వినండి, భుజం మీద చేసి ఒక అబ్బాయి భుజం మీద చేసి మాట్లాడిన వీడియో క్లారిటీగా చూడండి. దాని తర్వాత నాకు ఫోన్ చేయండి, లిఫ్ట్ చేస్తా అని చెప్తున్నా. నాకు టైం లేదు, ఓకేనా? జాతి మాట్లాడుతున్నావు నువ్వు. నీ జాతికి భిక్ష పెట్టింది ఎవరు? ఫస్ట్ నీ జాతి కుక్క కూడా జమ కాకుండా, చెప్పులు కుట్టుకుంటా, డప్పులు కుట్టుకుంటా ఊరు బయట ఉండేవాళ్ళు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ఎమ్మెల్యే ఎంపీలు అవుతున్నారైతే జాతి గురించి మాట్లాడుతున్నావు. మరి అంబేద్కర్ గురించి కూడా మాట్లాడి ఈయన స్థాయి ఎదిగిందా? ఈయన స్థాయి ఎదిగిందా? అంతే కదా, అంబేద్కర్ గురించి విమర్శించే స్థాయి ఎదిగిందా? అంబేద్కర్ అందరికీ నాయకుడు, అంబేద్కర్ అందరికీ నాయకుడు, మీ మామూలు ఒక్కరికి నాయకుడు కాదు. అంబేద్కర్ గురించి మాట్లాడుతూ అంబేద్కర్ ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీలో వెళ్ళి పదవులు పొందమన్నా, మీ రామదాస్ అతవాలే లాగా, మీ రామవిలాస్ పాస్వాన్ లాగా, మీ అక్షకుమార్ లాగా, మీ వివేక్ వెంకటస్వామి లాగా, వివేక్ నువ్వు నెత్తి ఖరాబ్ చేస్తున్నావు పొద్దుగల. నాకు నిన్నటి నుంచి చూస్తున్నా, ఫోన్ చూస్తున్నా. ఇది నీకు గెలవకుంటే మంచిగా ఇంకోసారి వీడియో చూడన్నా, నేను మాట్లాడతాను చెప్తున్నా. సాయంత్రం ఫోన్ చేయి, నాకు వెళ్ళాలి, డ్యూటీకి వెళ్ళాలి నాకు, సరేనా? మీరేం జాబ్ చేస్తారు? నేను ఏం జాబ్ చేస్తాను, వీడియో చేసిన తర్వాత నేను మాట్లాడతాను నీతో. ఊరికే టైం వేస్ట్ చేయాలి. నేను ప్రతి వాళ్ళతో సమాధానం చెప్పలేను. నేను క్లారిటీగా చెప్తున్నా, మొత్తం వీడియో చూసిన తర్వాత మాట్లాడని చెప్తున్నా. నీకు తెలియకపోతే తెలుసుకో, లేకపోతే వేరే వాళ్ళు ఏమన్నాడు, మందకృష్ణ ఏమన్నాడు నీకు తెలుసుకో. ఆయన పెద్దవాడు, వైట్ ఇప్పుడు కూడా చెప్తున్నా, గౌరవిస్తాం. ఇట్లాంటి మాటలు మాట్లాడితే, రెచ్చగొట్టి విధంగా మాట్లాడితే సహించము మేము. బాబాసాహెబ్ అంబేద్కర్ ముందు ఆధ్వర్యంలో నడుస్తుంది. మేము బాబాసాహెబ్ అంబేద్కర్ నిర్ణయం వర్షం మీరు కాదు. ఎవరు మీరా? మరి ఇక మెల్ల పండుగ నిజాయితీగా చెప్పాడు. ఒక్కొక్క 1 minute బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో నడుస్తా అని చెప్తుంటారు. మీరు క్లారిటీగా చెప్తున్నా, నువ్వే అంటున్నావు. మరి అట్లాంటి బాబాసాహెబ్ గురించి విమర్శించే మందకృష్ణ అన్నకు ఎంత తోపన్నా చెప్పు. ఫస్ట్ టైం ఇప్పటి వరకు ఆయనకి ఎప్పుడు అనలేదు. ఏదైతే ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్ వచ్చిందో అప్పటి నుంచి ఆయన ఏమన్నాడు, బాబాసాహెబ్ అంబేద్కర్ ఓన్లీ మహార్జాతితోనే ఆ మీటింగ్ పెట్టిండు, వాళ్ళకే పిలిచిండు, మమ్మల్ని పిలువలే, ఇది చేసిండు అని ఇన్ని రోజులు గుర్తురాలే.
ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి మీరు ఆ సందర్భాన్ని వదిలేసి ఆ మధ్యలో మాట పట్టుకుంటారేంది నాకు అర్థం కాదు. మాట్లాడేది ముందు నుంచే మాట్లాడాలి. ఆయన కారు ఎక్కడ ఇప్పుడు మందకృష్ణ మాదిగ అన్న తర్వాత ఆయన వేస్తాయి అప్పుడు వేస్తా ఇప్పుడు చెప్పండి. ఆయన ఉద్యమాలు ఇచ్చేయడానికి రాజ్యాంగం కదా. నువ్వు చెప్తున్నావు కదా బాబాసాహెబ్ అంబేద్కర్ వల్ల ఈయనకు రెస్పెక్ట్ ఇచ్చింది కదా. ఆయన రాజ్యాంగం లేకపోతే ఈయనకే వదిలేకుండా ఫస్ట్. మీరు 2వ తారీఖు హిందూ పేపర్ చదువుకోండి. ఆగస్టు 2వ తారీఖు హిందూ పేపర్ లో ఆయన ఆస్ట్రేలియా అంతా రాకొచ్చాడు ఆయన గురించి. నేను చెప్తున్నా, క్లారిటీగా చెప్తున్నా. ఒకవేళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు లేకపోతే మందకృష్ణ ఎవరు దిగుతుందా అని చెప్తున్నా. మందకృష్ణ కాదు, నిన్ను నన్ను మన జాతిని మాలమాదిగ జాతిని ఎవరు దిగుతుందా? అంబేద్కర్ పేరు అడ్డం పెట్టుకుని అడ్డంగా సంపాదించింది ఇదే వెంకటస్వామి. మీరు సంపాదిస్తున్నారా? మీరు సంపాదిస్తున్నారు, మమ్మల్ని అంటున్నారు ఏంది? మీరు సంపాదిస్తున్నారు. దమ్ముంటే మాది కృష్ణమాది సంపాదించండి దమ్ముంటే కృష్ణమాదిగానే అంటున్నారు. నేనేమంటున్నా కృష్ణమాదిగా అన్నందుకే నేను అంటున్నా. మరి నేనేమంటున్నా ఆస్తులు ఏంటంటే ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు చెప్పుకుంటే కదా ఆయన ఈ స్థాయి వచ్చిండు ఈ రోజు అంటున్నా. లేకపోతే ఆయనకి ఎవరు చెప్తున్నా? ఆయనకు కాదు, నిన్ను కాదు, నన్ను కాదు, టోటల్ మాలా మాదిగకు ఎవ్వరు దేకకుండే. అర్థమైందా? నువ్వు క్లారిటీగా తెలియకుండా తెలుసుకో అని చెప్తున్నా. ఆయన ఎప్పుడైనా అంబేద్కర్ నుండి అంబేద్కర్ మా దేవుడు, అంబేద్కర్ మా జాతి దేవుడు అయితే అట్లాంటి దేవుడికి విమర్శలు ఎందుకన్నా? ఆయన విమర్శిస్తున్నారు. ఏమంటున్నారు దీనిపై మీ అభిప్రాయం? ఆయన విమర్శలు చేయాలి. తలకాయ ఉందన్న, ఏం మాట్లాడుతున్నావు పొద్దుగా? తలకాయ లేదు నాకు అర్థమైంది.